హలో ఫ్రెండ్స్, గుంటూరు కారం మూవీకి నిన్నటితో 10 రోజుల రన్ అనేది కంప్లీట్ అయింది భయ్య. మరి నిన్న వీకెండ్ సండే కూడా ఈ మూవీకి కలెక్షన్స్ అంత ఎక్కువేం రాలేదు. వాళ్ళ వేడిగా 3 కోట్ల లోపు షేర్ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ 10 రోజులకి రన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇక ఈ రోజు నుంచి మండే మరో సండే వరకు పడుతూ లేస్తూ ఆడుతుంది తప్ప ఆల్మోస్ట్ రన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఈ గుంటూరు కారం మూవీకి ఈ 10 రోజులకి ఎప్పుడు వరకు ఏరియా వైజ్గా వచ్చిన గ్రాస్ ఎంత, షేర్ ఎంత, ఇంకా ఎక్కడెక్కడ ఎంతెంత షేర్ రాబడితే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. అలాగే 2 చోట్ల హిట్ అయిపోయింది భయ్య, 2 ఏరియాలో. ఆ ఏరియాలు ఏంటి, ఇంకా వరల్డ్ వైడ్గా ఎంతవరకు షేర్ అండ్ గ్రాస్ రావాలి, ఇవన్నీ వివరంగా ఈ వీడియోలో చెప్తాను. రాసుకుని వచ్చాను, దయచేసి ఆఖరి వరకు చూస్తే మీకు ఫుల్గా అర్థమవుతుంది. మరి ఎంకరేజ్మెంట్గా లైక్ కూడా చేయండి భయ్య, ఎందుకంటే ఇలాంటి వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. మీరు లైక్ చేస్తే మరింత ఎఫెక్ట్ పెట్టవాలి అనిపిస్తుంది. అదనమాట మ్యాటర్. ఇక నైజాంలో భయ్య ఈ గుంటూరు కారం మూవీకి 42 కోట్ల బిజినెస్ జరిగింది. మహేష్ బాబుకి నైజాంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. అయితే మరి ఇక్కడ 33 కోట్ల వరకు షేర్ అనేది 10 రోజుల్లో వచ్చింది. ఇంకా 9 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి, హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అప్పుడు నైజాంలో. ఇక సీడెడ్ విషయానికి వస్తే 13.8 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఇప్పుడు వరకు 9.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇక వైజాగ్ విషయానికి వస్తే 14 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక్కడ వైజాగ్ అంటే ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలని కలిపి వైజాగ్ అంటారనమాట. మరి వైజాగ్లో 14 కోట్ల బిజినెస్ జరిగితే 11.5 కోట్ల వరకు షేర్ అనేది 10 రోజుల్లో వచ్చింది. అంటే ఇక్కడ ఇంకా 3.5 కోట్ల షేర్ అనేది వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. ఇక ఈస్ట్ విషయానికి వస్తే భయ్య 8.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 9.2 కోట్ల వరకు 10 రోజుల్లో షేర్ అనేది వెనక్కి వచ్చేసింది. అంటే ఈస్ట్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. 1 కోటి వరకు ప్రాఫిట్ కూడా అందుకుంది. ఇక వెస్ట్ విషయానికి వస్తే 6.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 5.7 కోట్ల వరకు ఇప్పటి వరకు షేర్ అనేది వచ్చింది. ఇంకా 90 నుంచి 1 కోటి వరకు షేర్ వెనక్కి వస్తే ఇక్కడ కూడా హిట్ లిస్ట్లోకి వెళ్తుంది వెస్ట్లో. మరి ఈస్ట్లో అయితే హిట్ అయిపోయింది భయ్య. మరి ఈస్ట్లో మన మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇక గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో 7.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 8 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. 8 కోట్ల వరకు షేర్ వచ్చింది భయ్య. అంటే గుంటూరులో కూడా 50 లక్షల వరకు ప్రాఫిట్తో హిట్ లిస్ట్లోకి వెళ్ళింది. అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఏరియాస్లో ఈ గుంటూరు కారం ఈస్ట్ మరియు గుంటూరులో హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది 10 రోజులకే. ఇక కృష్ణా విషయానికి వస్తే 6.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 6.2 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇంకా ఒక 30 నుండి 50 లక్షలు ఇక్కడ వస్తే ఇక్కడ కూడా హిట్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఇక నెల్లూరు విషయానికి వస్తే భయ్య 4 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 3.5 కోట్ల వరకు షేర్ వెనక్కి వచ్చింది. అంటే నెల్లూరులో కూడా ఇంకో 50 లక్షల వరకు షేర్ వస్తే హిట్ లిస్ట్లోకి వెళ్తుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో భయ్య 10 రోజులకి 87 కోట్ల వరకు షేరు, 135 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ గుంటూరు కారానికి వచ్చిందనమాట. అయితే మరి టార్గెట్ ఎంత, 102 కోట్ల వరకు బిజినెస్ అనేది ఏపీ అండ్ తెలంగాణలో జరిగింది. మరి ఇంకా ఏపీ అండ్ తెలంగాణలో ఓవరాల్గా హిట్ అవ్వాలంటే 15 కోట్ల వరకు షేరు, అలాగే 25 నుండి 30 కోట్ల వరకు గ్రాస్ అనేది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో వస్తే ఈ గుంటూరు హిట్ లిస్ట్లోకి వెళ్తుంది అనమాట ఆల్ ఏరియాస్లో. ఇక కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్ల వరకు బిజినెస్ జరిగితే భయ్య ఇప్పటి వరకు 6.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి వచ్చింది. ఇంకా 2.5 కోట్ల వరకు షేర్ అనేది రావాలి, అప్పుడు ఈ రెస్ట్ ఆఫ్ ది ఇండియా కూడా హిట్ అవుతుంది అనమాట. అంటే కర్ణాటక, హిందీ, తమిళనాడు, కేరళ ఇవన్నీ ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఇండియా లెక్కలోకి వస్తాయి. ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే భయ్య 20 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఇక్కడ 14.5 కోట్ల వరకు షేర్ అనేది 10 రోజుల్లో వచ్చింది. అంటే ఇంకా 5.5 కోట్ల వరకు షేర్ వస్తే ఓవర్సీస్లో కూడా హిట్ అవుతుంది. మరి ఈ విధంగా వరల్డ్ వైడ్గా 108 కోట్ల వరకు షేరు, 185 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది భయ్య. మరి టార్గెట్ ఎంత అంటే 133 కోట్ల వరకు బిజినెస్ అనేది వరల్డ్ వైడ్గా ఈ గుంటూరు కారానికి జరిగింది. అంటే ఇంకా 23 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రాబట్టాలి, లేదా 40 నుండి 45 కోట్ల వరకు గ్రాస్ అనేది వెనక్కి రాబట్టాలి. అప్పుడు ఈ మూవీ క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట. కానీ ఏ మాట భయ్య, ఇంత నెగిటివ్ టాక్తో ఈ విధంగా 100 కోట్ల పైన షేర్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు భయ్య. దానికి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబుని మెచ్చుకోవచ్చు. ఇది కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క 1 మ్యాన్ షోగా మనం చెప్పవచ్చు. అదనమాట మ్యాటర్. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయానికి ఎంత కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.